అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం తక్కువ ఆయిల్‌తో టేస్టీగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్లుగా ఒక మంచి కట్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటాయి. కరకరలాడుతూ టేస్టీగా, క్రిస్పీగా, సింపుల్‌గా, ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చాపర్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్‌లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా చాపర్ ఉంటే చాపర్‌లో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్‌ని చాపర్లో వేసుకొని, అలాగే ఒక పెద్ద స్వీట్ కార్న్ తీసుకొని ఉడికించుకొని ఈ విధంగా సీడ్స్ అన్ని తీసుకొని వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను సోంపు వేస్తున్నాను. సోంపు కానీ జీలకర్ర కానీ ఏదైనా వేసుకోవచ్చు. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం వేసుకొని, ఒక స్పూను గరం మసాలా కానీ లేకపోతే చాట్ మసాలా, నేనైతే గరం మసాలా వేశాను. అలాగే కొంచెం కసూరి మేతి వేసుకొని మూత పెట్టేసుకొని, కొంచెం ఇవి చాపర్లో అయితే మనకి కొంచెం పలుకుగా వస్తాయి, బాగుంటాయి కట్లెట్స్ కూడా. ఇట్లాగా మిక్సీ జార్లో చేసుకునేటప్పుడు మీరు కొంచెం పలసిచ్చుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మనకి నలిగినట్లుగా ఇలా ఉంటాయి చూడండి. ఈ విధంగా ఉంటే మనకి చాలా బాగుంటాయి కట్లెట్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో నేను మినప్పిండి వేస్తున్నాను. అదే మనం గారెల కోసం ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ మినప్పిండి. మీరు మినప్పిండి లేకపోతే బంగాళదుంప ఉడికించుకొని వేసుకోవచ్చు, లేకపోతే అటుకులు నానబెట్టుకొనైనా వేసుకోండి. బైండింగ్ కోసం చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం ప్రోటీన్ ఎక్కువ కావాలి, హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. లేకపోతే మీరు బంగాళదుంప అయినా వేసుకోండి. ఈ పిండి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ చాపర్ ఆన్ చేసేసుకోవటమే. ఒకసారి మొత్తం ఇలా అయితే మనకి చేత్తో కాకుండా చక్కగా మొత్తం కలుస్తుంది. చాపర్లో ఈ విధంగా వేసుకుంటే మొత్తం మిక్స్ అవుతాయి. మనకి కొంచెం పని ఫాస్ట్గా అవుతుంది అనుకోండి, ఈ విధంగా చేసుకోండి. లేదంటే మనం మినప్పిండి వేసుకున్న తర్వాత ఇదంతా తీసేసుకొని చక్కగా చేత్తో కలిపేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇట్లా మనకి పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది. అలాగే మినప్పిండి కూడా మనకి ఇలా పొట్టు మినపప్పు వీటిల్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. స్వీట్ కార్న్ కూడా మనకి ఫైబర్ ఉంటుంది కదా, చాలా హెల్తీ, టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న డయాబెటిక్ వాళ్ళు, అలాంటి వాళ్ళు లిమిటెడ్గా తీసుకోవచ్చు. డీప్ ఫ్రై ఐటమ్ కాదు కాబట్టి చక్కగా మనం లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ విధంగా నేనైతే ఒక 3 గరిటెల వరకు మినప్పిండి తీసుకున్నాను. ఇందులో ఇంకొంచెం ప్రోటీన్ కావాలి అనుకుంటే, ఇంకా హెల్తీగా తినాలి అనుకుంటే శనగపిండి కూడా మనకి చాలా మంచిది. దేంట్లో అయినా మనం రొట్టెలు చేసుకునేటప్పుడైనా దేంట్లో యాడ్ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేశాను. ఒకవేళ మీకు గ్రైండ్ చేసుకునేటప్పుడు లూజ్ అయింది అనుకుంటే ఎక్కువ శనగపిండి యాడ్ చేసుకొని అయినా సరే మనం ఇట్లా బాల్స్ లాగా చుట్టుకొని కట్లెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. మనకి కొంచెం గట్టిగా ఉండేటట్లుగా ఉంటే చాలు, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, బాల్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు చేతితో మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవటమే. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. మనం కోన్స్ లాగా, లేకపోతే ఓవెల్ షేప్లో, రౌండ్ షేప్లో, ఇట్లా జనరల్గా మనకి రౌండ్ షేప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా. చూడండి, ఈ విధంగా కొంచెం మందంగా ఉండేటట్లుగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై దోస పెనం పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఈ కట్లెట్లన్నీ పెనం మీద పెట్టేసుకొని చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. ఇది ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే పైన లిడ్ అయినా పెట్టుకోవచ్చు. పైన కుక్ అవుతూ ఉంటుంది, కింద కూడా ఫ్రై అవుతుంది. చక్కగా మనం టర్న్ చేసుకొని రెండో వైపు ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మినప్పిండి కూడా వేసాం కాబట్టి కొంచెం లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి కదా. రెండో వైపు కూడా చక్కగా ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకోండి. కట్లెట్స్ మనకి కొంచెం టైం పడతాయి. స్లోగా సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకుంటేనే చక్కగా లోపల కూడా ఉడుకుతాయి, చాలా బాగుంటాయి. చూడండి, 2 వైపులా ఎంత మంచి కలర్గా మంచిగా వచ్చినాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వేడిగా అప్పటికప్పుడు అలా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు హెల్తీగా తినాలి అనుకుంటే పుదీనా చట్నీ అట్లా తినచ్చు. చక్కగా పెరుగులో పుదీనా అది గ్రైండ్ చేసుకొని అలా అయినా చేసుకొని గ్రీన్ చట్నీ లాగా. పిల్లలకి ఇచ్చేటప్పుడు తినరు అనుకుంటే మైనేజ్ కానీ కొంచెం సాస్లు ఇట్లా అయితే తీసుకోండి. ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి మనకి. ఇది స్వీట్ కార్న్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీ, ప్రోటీన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. పన్నీర్ వేసాం కదా, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా సరే చక్కగా ప్రిపేర్ చేసేవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి.